పంచాయతీ కార్యదర్శుల సమస్యలు పరిష్కరిస్తామన్నారు మంత్రులు సీతక్క, పొన్నం ప్రభాకర్. గత బీఆర్ఎస్ ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థలో ఎంత విధ్వంసం సృష్టించిందో అందరికీ తెలుసన్నారు. రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెట్ మండలం పెదహంబర్పేటలో పంచాయతీ కార్యదర్శుల ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు మంత్రులు సీతక్క, పొన్నం. రాష్ట్ర ప్రభుత్వానికి చెవుల్లాగా పనిచేయాలని పంచాయతీ సెక్రటరీలకు సూచించారు. మీ అందరి మీదనే పడతా ఉంది. ఎందుకంటే ఎక్కడ పని జరగకుంటే మరి రకరకాల ఇబ్బందులు వస్తాయి. పని జరగాలంటే మీ మీదనే వర్క్ లోడ్ ఎక్కువైతా ఉంది. దానికి తోడు గతంలో గ్రామాలలో విఆర్ఏలు, విఆర్ఓలు లేదా ఇతరత్ర సిబ్బంది ఉండేది. గత ప్రభుత్వం ఎలాంటి అసంబద్ధమైనటువంటి ఇన్జస్టిస్ డెసిషన్స్ తీసుకుందో మీకు తెలుసు. కాబట్టి వాళ్ళని తొలగించడం, వాళ్ళు చేసేటువంటి పనులను కూడా మీ మీద జరగడంతో మీ మీద వాస్తవానికి పని ఒత్తిడి అనేది జరుగుతున్న మాట వాస్తవం. అందుకనే మీరు ఇచ్చినటువంటి న్యాయమైన డిమాండ్లు, ఆర్థికంగా ఉండేటువంటి డిమాండ్లు కొద్దిగా టైం తీసుకొని చేసుకుందాం. కానీ ఇచ్చినటువంటి డిమాండ్లలో వాస్తవానికి 2019లో కొంతమంది ఎగ్జామ్స్ రాసి జాబ్స్లోకి వచ్చారు. బట్ వాళ్ళ యొక్క కాలాన్ని 4 years తీసుకోలేదు. ఎందుకు ఏంది అనేది ఒక విచిత్రమైనటువంటి కొన్ని నిర్ణయాలతోటి కూడా మీరు ఇబ్బంది పడతా ఉన్నటువంటి మాట వాస్తవం. ఖచ్చితంగా ఈరోజు ఇచ్చినటువంటి మీ నిర్ణయాలన్నీ, మీ డిమాండ్స్ అన్నింటిని కూడా నేను తప్పకుండా మరి సమీక్షిస్తాం. మరి మీరు ఎంతమంది వస్తారో మీ సంఘం తరఫున డిసైడ్ చేసుకొని మరి ఒక డేట్ పెడతాము. తప్పకుండా ఆ రోజు రండి. అందులో వీలైనంత వరకు చిక్కుముడులు లేనటువంటి కోర్టుకు పోయి మళ్ళీ ఏదో తీసుకొచ్చే అట్లాంటి ప్రాబ్లమ్స్ లేనటువంటి అన్నీ కూడా నేను క్లియర్ చేయించడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. అదే కాకుండా మీకుండే సమస్యలను దృష్టిలో పెట్టుకొని నేను కూడా రాష్ట్రంలో ఎక్కడికి పోయినా నాతో ఈజీ యాక్సెస్ ఉంటుంది. మీకు అందరికి తెలుసు. అందరు ఎక్కడికి పోయినా పాపం వచ్చి మెమోరాండాలు ఇస్తున్నారు. ఆ సమస్యలు ఎంతవరకు అవుతున్నాయని తెలియట్లేదు. అందుకనే మన ప్రభుత్వం మా శాఖలో ప్రతి 2వ శుక్రవారం 4వ శుక్రవారం అధికారులతోటి గ్రీవెన్స్ కూడా పెట్టినాం. అయితే మీ స్థాయి వాళ్ళు అందులో పాల్గొంటున్నట్టుగా నాకు కనబడట్లేదు సెక్రటరీస్. మరి నేను అనుకుంటా 20 తారీఖు వరకు లేదా 25 లోపు ఒక మీటింగ్ పెట్టి తప్పకుండా మీరు ఇచ్చినటువంటి రెగ్యులరైజేషన్ కానీ, ఇంకా కొన్ని ప్రమోషన్స్ కానీ, ఓపీఎస్ రెగ్యులరైజేషన్ కానీ, స్పోర్ట్స్ కోటా కానీ, చనిపోయిన కుటుంబాలు కానీ, మరి 4 years సర్వీస్ సంబంధించిన కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. నేను కూడా కొన్ని సమస్యలు ఈ మధ్య కాలంలో పరిష్కరించుకుంటూ వస్తూ ఉన్నాం. ఖచ్చితంగా వీలైనంత వరకు నేను ప్రాబ్లమ్స్ క్లియర్ చేయిస్తానని కూడా తెలియజేస్తాం. మీకు అండగా మేముంటాం. మీ సమస్యలు పరిష్కరించే బాధ్యత మాది. మీరు ఎప్పుడైనా అక్క దగ్గరికి, నా దగ్గరికి, మిగతా సహచార మంత్రుల దగ్గరికి ఎప్పుడైనా రావచ్చు. తప్పకుండా పరిష్కారం చేస్తాం. కానీ ఎప్పుడైతే హక్కును అడుగుతున్నామో బాధ్యత సక్రమంగా నిర్వహిస్తే మీ హక్కును పరిష్కరించే బాధ్యత మాది ఉంటుంది. ఆ విషయాలు చేస్తలేరు అంటలేను. కానీ ఎంతసేపు హక్కేనే కంటే హక్కు బాధ్యత 2 సమానం. భార్యాభర్తలాగా నా హక్కు ఎంత ఉందో నా బాధ్యత కూడా అంతే ఉంది. బాధ్యత నిర్వహించిన తర్వాత ప్రభుత్వం నా హక్కును గుర్తించి ఇవ్వాల్సిందే అనే ఆలోచన కలిగే విధంగా గ్రామీణ ప్రాంతాల్లో రేపు వర్షాకాలం వస్తుంది. ఎవెన్యూ ప్లాంటేషన్ ఇలా ప్రకృతిని కవర్ చేసుకోవాలని ఢిల్లీ చూస్తూ ఉన్నాం. ఎవడు ఉండే పరిస్థితి లేదు. నాకే సంబంధం లేదు. అది కూడా గ్రామ కార్యదర్శికే జాబ్ చాట్లు అది ఉంటుందా నాకు సంబంధం లేదు. కానీ ఇలా ప్రతి విషయంలో ఒక పర్యవేక్షణకు ఆ సచివాలయానికి సంబంధించి ఆ గ్రామ సచివాలయం అనేటువంటి దానికి మీరే పెద్ద పబ్బ అన్ని మీరే అన్ని రకాల సమస్యలు పరిష్కరించడానికి వేదికగా చేసుకొని మనస్ఫూర్తిగా గుండె కష్టంతో పనిచేయండి. 8,000 మంది ఉన్నారు. 1,100 మంది ఇంకా సమస్యలో ఓపీఎస్ కింద ఉన్నారు, ఇతరత్ర ఉన్నారు. అన్ని రకాల సమస్యల్లో సమర్థవంతమైన నాయకత్వం వహించగలిగే మంత్రిగా మీ ముందున్నటువంటి సీతక్క గారు ఉన్నారు. వారికి సోదరుడిగా నేను వారితో కలిసి గ్రామీణ ప్రాంతాలు, పేద ప్రజల అంశాలు తెలిసిన వాడిగా అక్కకు అండగా ఉంటా. కాబట్టి దయచేసి మీరందరూ కూడా మరొక్కసారి ఈ యొక్క సందర్భంగా ఈ ఒక ఆత్మీయ సమ్మేళనం పెట్టుకొని అప్పుడప్పుడు ఇట్లా పెట్టుకోవాలి. 6 నెలలు 50 ప్రభుత్వం కూడా మర్చిపోకుండా. అవునా కదా? కాబట్టి తప్పకుండా భవిష్యత్తులో సంతోషంగా ఇంకా
సమస్యలు పరిష్కరింపబడి సంతోషంగా జరుపుకునే విధంగా మీ అంతా కూడా ఆ భగవంతుడు అన్ని రకాల మీకు మంచి చేయాలని కోరుకుంటూ